పోతారు అది కొంచెం బాగా శ్రీరామనవమికి భద్రాచలం ముస్తాబైంది. ఏకపత్ని వ్రతుడైన ఆ శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఏప్రిల్ 6 ఆదివారం రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణం కోసం ప్రతి ఏటా గోటి తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీ. ఆ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన భక్తులు గోటి తలంబ్రాలను భద్రాచలంలో సమర్పించారు. శ్రీకృష్ణ చైతన్య సంఘం గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. దేవతామూర్తుల వేషధారణలతో వడ్లను నాటి పంటను పండించి వరికోత కోసిన తర్వాత ఆ ధాన్యాన్ని 5 రాష్ట్రాలకు చెందిన 4000 మంది మహిళా భక్తులకు పంపిణీ చేశారు. ఈసారి 800 కిలోల గోటి తలంబ్రాలను సిద్ధం చేసినట్లు సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. అలా రామనామ స్మరణతో భక్తి శ్రద్ధలతో గోటి తలంబ్రాలను భద్రాచలం తీసుకొచ్చారు. గోదావరి నది ఒడ్డున కోటి దీపోత్సవం నిర్వహించిన తర్వాత సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో అధికారులకు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు పాల్గొన్నట్లు చెప్తున్నారు. మరోవైపు భద్రాద్రి జిల్లాలోని అశ్వరావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగుతోంది. రాజమండ్రి, జగ్గారెడ్డిగూడెం ప్రాంతాల నుంచి వేలాది మంది రామభక్తులు సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు పాదయాత్రగా తీసుకొస్తున్నారు. గురువారం నాడు వీరంతా భద్రాచలం బయలుదేరారు. ఓవైపు భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నా భక్తులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా శ్రీ సీతారామనామం జపిస్తూ ముందుకు కదులుతున్నారు. భక్తుల పాదయాత్ర సందర్భంగా స్థానికులు ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తుల ఆరోగ్యం కోసం దారి పొడవునా మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ నెల 6వ తేదీన జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు ఒకరోజు ముందుగానే భక్తులు భద్రాచలం చేరుకోనున్నారు.